బోత్ ద తెలుగు స్టేట్స్లో జనరల్గా కార్పొరేట్ కాలేజీలో చదివే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. జనరల్గా వాళ్ళు పెట్టే టైటిల్ ఏమో ఐఐటి, చెప్పేదేమో ఐపీఈ. మెజారిటీ కేసెస్లో ఇదే జరుగుద్ది. మిగతా కేసెస్లో ఏం జరుగుతుంటుందంటే వాళ్ళు సపరేట్ చేసి అక్కడెక్కడో ఐఐటీలు చెప్తారు. ఐఐటి మీ కాలేజీలో చెప్తున్నారా లేదా అనేది సింపుల్ క్లారిటీ గుర్తుపెట్టుకో. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్సే చేయాలి. అవి కాకుండా నువ్వు ఎన్ని చేసినా ఆ మోడల్స్ వస్తాయని గ్యారంటీ లేదు. మీసారికి ఈజీగా వచ్చినవి, నచ్చినవి, ఆయన మెచ్చినవి మీకు అర్థమయ్యేది చెప్పటంలో రిజల్ట్ రాదు డియర్. కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ అవ్వాలంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చేస్తే అక్కడ నీకు ఒరిజినల్గా ఐఐటి చెప్తున్నట్టు. అదర్వైజ్ దే ఆర్ ఇండైరెక్ట్లీ ఐపీ చెప్తూ. బట్ చాలా పిల్లల్ని ఇబ్బంది పెట్టేస్తారు. లాస్ట్ 1 మంత్కి ఐపీ అని ఇస్తారు, బట్ ముందు నుంచి చెప్పేది అదే, కానీ దాన్ని ఆబ్జెక్టివ్ వేలో చెప్పేసి అక్కడ బండ మెత్తలే చెప్తారు. పోనీ ఆబ్జెక్టివ్ వేలెస్లో చెప్తున్నారు కదా అనేసి బిలో 1 minute క్వశ్చన్ చేస్తారా? చెయ్యరు. సో చాలా సఫర్ అవుతుంటారు. నా దగ్గర రెగ్యులర్ పిల్లలు వస్తుంటారు కాబట్టి నేను చూస్తుంటాను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హియర్. ఐపీ స్కోర్ ద్వారా మనం జనరల్గా ఇండియాలో 900 అబోవ్ ఐపీ స్కోర్ వచ్చిన వాళ్ళందరికీ చాలా బ్యూటిఫుల్ పాసిబిలిటీస్ ఉన్నాయి. 1000 మార్క్స్కి ఎవరికైతే 1000 మార్క్స్కి ఎవరికైతే 900 అబోవ్ వస్తుండయో వాళ్ళందరికీ చాలా బ్యూటిఫుల్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఇండియాలో ఉన్నవి. కానీ ఆ ఉన్నవి అని తెలియదు. ఇందాకనే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నా ఇన్స్టిట్యూట్లో మొన్న రీసెంట్గా ఇప్పుడు జరుగుతున్న లాంగ్ టర్మ్ బ్యాచ్లో దేర్ వాజ్ ఎ స్టూడెంట్, షీ గాట్ 989. ఆ పాప ఇది అవేర్నెస్ లేదంట, లేకపోతే హ్యాపీగా ఎక్కడో కంప్యూటర్ సైన్స్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉండేది. రండి ఏమున్నాయి కాలేజెస్. ద ఫస్ట్ వన్ ఇక్కడ లిస్ట్ మొత్తం ఇచ్చినట్టున్నాము. ఒకేసారి ఒక స్నాప్షాట్ తీసుకొని పెట్టుకుంటారా? శాస్త్ర డీమ్డ్ యూనివర్సిటీ. డూ యు నో వేర్ ఇట్ ఈస్? తంజావూర్, తమిళనాడులో ఉంది. ఐపీ స్కోర్ 900 అబోవ్ వస్తే ఆరామ్సే యూ కెన్ జాయిన్ ఇన్ దిస్. టేక్ ఎ స్నాప్షాట్ ఆఫ్ ఇట్. You will get great opportunity, my dear students and parents. The next one is Ellen Mitchell Institute of Technology and Sciences. That is nothing but అది మీకు లక్ష్మీ మిట్టల్ అని ఒక ఆయన ఉంటాడు. మీకు మరి అది ఐడియా ఉందో లేదో ఆయన గురించి. లక్ష్మీ మిట్టల్ అంటే వన్ ఆఫ్ ద మనకి దీనికి సంబంధించి స్టీల్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద వెరీ గ్రేట్ పర్సనాలిటీ. ఇది ఎక్కడుందంటే జైపూర్, రాజస్థాన్లో ఉంది. సో యూ కెన్ లుక్ ఎట్ దిస్ కాలేజ్. అండ్ మీరు పక్కన కావాలంటే రాసుకుంటారా? అదర్వైజ్ మా వాళ్ళు మీకు ఒక ఇమేజ్ తయారు చేసి పెడుతున్నారు. క్యాంపస్, దాని యొక్క ప్లేస్ అండ్ దాని యొక్క హైయెస్ట్ ప్యాకేజెస్ అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అండ్ ఇంకా అదర్ ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి, ఓన్లీ త్రూ బోర్డా, త్రూ అదర్ ఎగ్జామ్స్ ద్వారా ఏమైనా తీసుకుంటారా, కంప్లీట్ డీటెయిల్స్ మీకు మా వాళ్ళు పెడతారు. మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటంటే హాయ్ ఐపీఈ అని 2 పనులు చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. హాయ్ ఐపీఈ టాప్ కాలేజెస్, ఐపీ స్కోర్ టాప్ కాలేజెస్ అని ఒక్కసారి వాట్సాప్లో ఈ నెంబర్కి కానీ ఆర్ఎల్స్ ఈ నెంబర్కి కానీ ఒక్కసారి పెట్టేస్తే మా వాళ్ళు ఆ ఇమేజ్ మీకు ఫార్వర్డ్ చేస్తారు. లేదు సార్ నాకు అలా కుదరదు, కష్టమవుతుంది అనుకుంటే జాయిన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మేము అన్నీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము పోస్ట్ చేస్తుంటాం. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మా వాళ్ళు మీకు అక్కడ పెట్టారు. యూ కెన్ జాయిన్ ఎట్ రూట్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, అక్కడ పైన పిన్ చేస్తున్నారు. యూ కెన్ జాయిన్ విత్ దాట్. అక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయినా సరే మీకోసం నేను ఒకసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. త్రూ ఐపీ స్కోర్ ద్వారా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డియర్. ఐపీ స్కోర్ ద్వారా మనం మంచి కాలేజీలు తెచ్చుకోవచ్చు. మరలా ఒక్కసారి మీ అందరికి అర్థమవుతుంది చెప్తున్నా. అవేర్నెస్ లేక, కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక 900 అబోవ్ ఐపీ మార్క్స్ వచ్చి కూడా లాంగ్ టర్మ్కి వచ్చేవాళ్ళు చాలామంది, చెత్త కాలేజీలో జాయిన్ అయ్యేవాళ్ళు ఇంకొంతమంది. నా దగ్గర రెగ్యులర్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి.
అవేర్నెస్ లేక నా దగ్గర ఈ సంవత్సరం లాంగ్ టర్మ్కి ఒక పాప వచ్చింది, 989 మార్క్స్ వచ్చి. సిమిలర్లీ ఒక పాప తెలియక ఎవరో వాళ్ళ కాలేజీలో జూనియర్ లెక్చరర్ చెప్పాడు కదా అనేసి ఒక చెత్త డీమ్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయింది ఉత్తరప్రదేశ్లో. ఏమి ఇంకా ఏపీ తెలంగాణలో ఎక్కడా లేవా? అండ్ పోనీ ఎంత ఫీజు కడుతున్నారని చూస్తే ఇయర్లీ 2 to 2.5 lakh కడుతున్నారు. బట్ యూపీలో ఎంత హారిబుల్. ఒక గర్ల్ చైల్డ్ని యూపీ వరకు ఎవరన్నా పంపిస్తారా పేరెంట్? అన్లెస్ ఇట్ ఈస్ లైక్ హైలీ సేఫ్ సెక్యూర్డ్ కాలేజెస్ లైక్ ఐఐటీస్ ఎన్ఐటీస్ అయితే తప్ప. బట్ ఆ పేరెంట్కి అవేర్నెస్ లేక ఆ జూనియర్ లెక్చరర్ చెప్పాడు కదనేసి పంపించేశాడు. ఒక వారం 10 రోజుల తర్వాత బ్యాక్ వద్దామని చూస్తే ఆ పిల్ల ఆ యూనివర్సిటీస్ వాళ్ళు ఏమన్నారో తెలుసా? మీ సర్టిఫికేట్స్ అన్నీ ఇవ్వాలంటే 4 years ఫీజు అంటే 2.5 into 4 10 lakh మొత్తం కట్టేసేసి, ఆల్రెడీ 2.5 కట్టారు కదా, 7.5 కట్టండి, సర్టిఫికేట్లు ఇస్తాము, వెళ్ళిపోండి అన్నారంట. ఏ పేరెంట్ అని అంత చేయగలరా? వెరీ టఫ్ కదా. దయచేసి ఆలోచించండి. అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం టాపర్ అవ్వాలంటే. సో ఐపీ స్కోర్ ద్వారా 900 మార్క్స్ దాటితే మీరు చాలా మంచి కాలేజీలో ఫ్రీగా సీట్ తెచ్చుకోవచ్చు. అవేంటి కాలేజెస్ లిస్ట్ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 1 by 1 జాగ్రత్తగా చూడండి. దీస్ ఆర్ ద టాప్ కాలేజెస్ త్రూ ఐపీ స్కోర్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ క్విక్గా శాస్త్రా డీమ్డ్ యూనివర్సిటీ తంజావూరులో ఉంటుంది అండ్ ఇది తమిళనాడు స్టేట్లో ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ గుడ్ కాలేజ్ అండ్ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ IIIT హైదరాబాద్. మీ అందరికీ తెలిసిందే గచ్చిబౌలిలో ఉంటుంది, తెలంగాణ స్టేట్లో ఉంటుంది. టాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, టాపర్ యూనివర్సిటీ అంటారు, పాటియాలా పంజాబ్లో ఉంటుంది అది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్. అండ్ సత్యభామ యూనివర్సిటీ అంటే మీకు చెన్నై తమిళనాడులో ఉంటుంది. అండ్ లక్ష్మీ మిట్టల్ యూనివర్సిటీ అంటే రాజస్థాన్లో ఉంటుంది. అన్నా యూనివర్సిటీ అన్న మీకు తమిళనాడులో ఉంటుంది. మణిపాల్ యూనివర్సిటీ అంటే మీకు కర్ణాటక మణిపాల్లో ఉంటుంది. అండ్ బిట్స్ పిలాని రాజస్థాన్లో ఉంటుంది. ఐ హోప్ ఈ కాలేజెస్ అన్నీ త్రూ ఐపీ స్కోర్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వమాకండి. అండ్ వీటిలలో నాకు బాగా నచ్చిన కాలేజెస్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం 3-4 మంచి కాలేజీలు అనిపిస్తాయి. ఒకటి IIIT హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ ఇవ్వచ్చు, సెకండ్ ప్లేస్ బిట్స్కి ఇవ్వచ్చు, థర్డ్ ప్లేస్ అన్నా యూనివర్సిటీకి ఇవ్వచ్చు, ఫోర్త్ ప్లేస్ వీ కెన్ గో విత్ శాస్త్రా యూనివర్సిటీ. సో ఈ కాలేజెస్లో వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఫిఫ్త్ వీ కెన్ గో విత్ మణిపాల్ యూనివర్సిటీ కూడా. దీస్ ఆర్ ద వెరీ బ్యూటిఫుల్ టాప్ కాలేజెస్. మీకు తెలుసా, ఒకప్పుడు అన్నా యూనివర్సిటీలో మన ఫార్మర్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఫ్యాకల్టీ కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. మర్చిపోవద్దు. సచ్ ఎ బ్యూటిఫుల్ టాప్ కాలేజెస్ ఆల్ దీస్ ఆర్.